హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసం అయితే చేశాను. ఇది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. అదేవిధంగా మన జీవితంలో ఉన్న ప్రతి శుభ ఫలితం కోసం లక్ష్మీదేవి 8 రూపాయల్లో మనల్ని అనుగ్రహిస్తారు. ఆ 8 రూపాయలు ఏంటి, వాటి సంకేతాలు ఏంటి అనే చిన్న టాపిక్ ఈ వీడియోలో శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే రెసిపీ ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము. ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులో 1 కప్పు వరకు అటుకుల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఓం అష్టలక్ష్మీదేవ్యే నమః. అష్టలక్ష్మి అంటే 8 లక్ష్మీదేవులు: ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. ఈ అష్టలక్ష్ములు మనతో పాటు నడుస్తూ మానవాళికి ఒక అమ్మలాగా మనల్ని చూస్తూ, ఇంకా ఆదిలక్ష్మి సృష్టికి మూలం, భక్తికి చిహ్నంగా ఆదిలక్ష్మిని పూజిస్తాము. ధాన్యలక్ష్మి ఆహారం సమృద్ధిగా ఉండడానికి, కుటుంబ పోషణకు ధాన్యలక్ష్మిని పూజ చేస్తాము. ఇంకా ధనలక్ష్మి ఆర్థికంగా స్థిరత్వం, సంపాదనకు మనము ధనలక్ష్మిని పూజిస్తాం. గజలక్ష్మి రాజయోగం, సామాజిక గౌరవాన్ని ప్రసాదిస్తుంది. సంతానలక్ష్మి వంశాన్ని వృద్ధి చేయడానికి, పిల్లల ఆరోగ్యం, దీర్ఘాయుషికి సంతాన లక్ష్మికి పూజ చేస్తాం. వీరలక్ష్మి ధైర్యం, శక్తి, పోరాటం చేసే. విజయలక్ష్మి ప్రతి పనిలోనూ పోటీల్లోనూ విజయాన్ని సాధించేలాగా విజయలక్ష్మి మన వెంటే ఉండి విజయాన్ని తెస్తుంది. విద్యాలక్ష్మి విద్యలో చురుకుదనం, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని లక్ష్మి ఇస్తుంది. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. అందుకే లక్ష్మీదేవులు అష్టలక్ష్ములుగా అవతరించారు. లక్ష్మి అనగా లక్ష్యాలకు దారి చూపించే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధించింది అంటారు మన పెద్దవాళ్ళు. అందుకే కానేమో. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఏ విధంగా తయారు చేసామో ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ అటుకుల్ని వేయించి తీసుకున్న తర్వాత అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయించుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ని తీసేసిన తర్వాత ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో డబల్గా పాలు తీసుకొని పాలు బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న ఈ పాలల్లో అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద బెల్లం పాకం తయారు చేసుకుందాము. దీనికోసం అయితే 1 కప్పు వరకు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది. కరిగిపోయే వరకు తిప్పుదాము. ఇప్పుడు ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇలాచీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ విధంగా తిప్పుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు తిప్పుకొని, దీనికి పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగింది లేనిది చూసుకొని అందులో చిన్నవి ఏమైనా ఉంటే వాటిని స్పూన్తో ఈ విధంగా అనుకున్నట్లయితే త్వరగా బెల్లం అనేది కరుగుతుంది. ఈ విధంగా పూర్తిగా బెల్లం అనేది కరిగిపోయింది. ఇప్పుడు పక్కన స్టవ్ మీద పెట్టుకున్న అటుకులన్నీ కూడా తీసుకోవాలి. పాలు అనేవి కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే మనం ఈ బెల్లం పాకాన్ని వేయకూడదు. కొంచెం స్టవ్ పై నుంచి కిందికి దించిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఆగిన తర్వాత ఈ బెల్లంని అయితే యాడ్ చేసుకుందాము. ఎందుకంటే పాలు విరిగిపోతాయి. సో దానికోసము, ఇది తెలియని వారి కోసం మాత్రమే చెప్తున్నాను. వేడి మీద వేస్తే ఈ పాలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు మనము సిరప్ తయారు చేసుకున్నాం కదా, ఈ బెల్లం సిరప్ని అయితే ఇందులో వేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసేసుకొని అటుకుల్లో పూర్తిగా పట్టేలాగా ఒకసారి అయితే 2 నిమిషాలు తిప్పుకోవాలి. అప్పుడు మనకి పూర్తిగా కలిసిపోతుంది. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవైతే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బ్లాక్ కిస్మిస్ ఉంది, అది కూడా వేయించుకున్నాను. వీడియోలు చూసే ఉంటారు కదా ముందు, వాటిని యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా మీరు ఈ శుక్రవారం ఏం ప్రసాదం ప్రిపేర్ చేశారనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. 5 శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం అయితే ఈ ప్రసాదాన్ని పెట్టడానికి ట్రై చేయండి. చాలా టేస్టీగా, ఈజీగా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.